పోస్తుడు మళ్ళీ చెడుగా కేసీఆర్ గారి నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అంబేద్కర్ ప్రజా సెక్రటేరియట్ నిర్మిస్తున్న భాగంగా ఒక సైడు అంబేద్కర్ గారి భారీ విగ్రహము మరి ఒక దిక్కు అమరశిల్పము, ఆ మధ్యలో సెక్రటేరియట్కు అమరదీపంకు మధ్యలో తెలంగాణ తల్లి, తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవానికి ప్రతీకైన తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్ఠించాలనుకున్న ప్లేస్లో నిన్నటి దినాన ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ రాహుల్ గాంధీ విగ్రహం పెట్టడం మేము తెలంగాణ వాళ్ళకి అందరికీ నిరాశ గురి చేసింది. అదొక హిస్టారికల్ ప్లేస్. మేము రాహుల్ గాంధీ విగ్రహానికి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ అలాంటి ప్లేస్లో తెలంగాణ ప్రజలంతా పొద్దున్న లేస్తే చూసుకోవడానికి ఉన్న ప్లేస్లో ఆ ప్లేస్లో తీసుకొచ్చి రాజీవ్ గాంధీకి ఇక్కడ అభిమానం లేని వాళ్ళు ఎవరు లేరు. అందరికీ రాజీవ్ గాంధీ అంటే అభిమానం ఉంది. మీరు హైదరాబాద్లో ఇంకో ప్లేస్లలో చాలా ప్లేస్లలో రాజీవ్ గాంధీ విగ్రహాలు ఉన్నాయి. కానీ ఈరోజు సెక్రటేరియట్ ముందర తీసుకొచ్చి గతంలో ఆయన ఏఐసిసి అధ్యక్షుడు భారత ప్రధానిగా పనిచేసింది. కానీ ఈ ప్లేస్లో తెలంగాణకు సంబంధించిన విగ్రహం పెట్టాలనుకున్న సందర్భంలో నిన్నటి రోజున బలవంతంగా అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ అక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టినందుకు నిరసన తెలియజేస్తూ ఈరోజు మా పార్టీ అధిష్టాన వర్గం పిలుపు మేరకు ఈరోజు అన్ని ప్రాంతాల్లో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసినాము. ఈరోజు షాద్నగర్ కూడా బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి తరఫున పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా మరి అదేవిధంగా మరి పెద్ద ఎత్తున తెలంగాణ తల్లి మన సెక్రటరీలో అక్కడ తెలంగాణ తల్లి ఉంటే బాగుంటుందని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తే మరి ఒక జాతి నాయకుడిని పెట్టడం మరి బాధాకరం. మరి తెలంగాణ తల్లి ఉంటే మన తెలంగాణకే గుర్తింపుగా ఉంటుంది. కాబట్టి మరి ఆ నేతలు ఎక్కడ పెద్ద ఏ ఏరియాలో పెట్టినా కూడా మేము కూడా సంతోషిస్తుంది. ఇవాళ తెలంగాణ తల్లిని అవమానించినట్టుగా మరి అందరూ కూడా ఆకాంక్షించిన విధంగా సెక్రటరీలు తెలంగాణ తల్లిని పెడితే బాగుంటుంది అనుకున్న తెలంగాణ ప్రజలు మరి దానికి నిదర్శనగా వాళ్ళు విగ్రహాలు పెట్టేందుకు ఈరోజు మా పార్టీ పిలుపు మేరకు తెలంగాణ తల్లిని మరి ముఖ్య గుండెల్లో పాలాభిషేకం చేసి ఆమె కరుణ అందరూ కూడా తెలంగాణ ప్రజలకు ఉండాలని కోరుకుంటూ ఇలాంటి చర్యలకు ప్రజలు బాధపడతారని మరి ఈ విధమైన మరి తెలంగాణ తల్లిని అగౌరవపరిచినట్లు ఇస్తుందని కానీ మేము ఈ విధంగా మరి మేమందరం కూడా పార్టీ పరంగా మేము ఇవాళ పాలాభిషేకం తెలంగాణ తల్లికి మరొకసారి తెలంగాణ అందరికీ జోహార్, తెలంగాణ తల్లికి జోహార్ తెలుపుతూ అదేవిధంగా అందరికీ కూడా తెలంగాణ వీరులకు కూడా మేము జోహార్లు జరుపుతూ ఈరోజు ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని అందరూ ప్రజలు తెలంగాణ ప్రజలు కూడా